ఫ్రాన్స్ దేశంలో ఒక సైనికుడు ఉండేవాడు. ఒక సైనికుడు అంటే సైన్యంలో పోరాడే ఒక వ్యక్తి. అతడు చాలా ప్రవీణుడు. హీ వాజ్ వెరీ ఎక్స్పర్ట్. గన్నులు కాల్చడంలో అనగా రైఫిల్స్ ఆపరేట్ చేయడంలో చాలా ప్రజ్ఞ కలిగిన వాడు. అతని పేరు పీరే హార్లెట్ అని. ఆయన ఫ్రెంచ్ సైన్యంలో పనిచేస్తుంటారు. అతని పేరు పీరే హార్లెట్ ఆయన పేరు. సో అతను ఫ్రాన్స్ దేశంలో సైనికుడిగా ఉన్నప్పుడు సైనికులుగా ఉన్న వాళ్ళకి సంవత్సరంలో 1 లేదా 1.5 నెల సెలవిస్తారు కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి. పిల్లల్ని ఉంటే వాళ్ళని చూసుకోవడానికి, లేకపోతే భార్య దగ్గరికి వెళ్ళడానికి, కుటుంబంతో గడపడానికి ఒక సంవత్సరం అంతట్లో అట్లీస్ట్ 1 మంత్ అయినా వాళ్ళకి సెలవులు ఇస్తారు. సో ఈ పీరే హార్లెట్ ఏం చేశారంటే ఫ్రాన్స్ నుండి ఫ్రెంచ్ సైన్యంలో పనిచేస్తున్న ఆయన వచ్చి ఫ్రాన్స్కి మరియు జర్మనీకి సరిహద్దుల్లో ఒక మంచి స్థలాన్ని కొనుక్కుని దానిలో ఒక అద్భుతం ఇల్లు కట్టుకున్నాడు. అది అతనికి రిటైర్ అయిన తర్వాత అక్కడ కొంచెం గడుపుదామని, కుటుంబంతో స్పెండ్ చేద్దామని. ఎందుకంటే సైన్యంలో ఉన్న వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు వారు సైనికులుగా పనిచేసిన తర్వాత వాడు వెళ్ళిపోతానంటే పంపించేస్తారు. అందును బట్టి అలా నేను ఈ సైన్యం నుంచి నేను వెనక్కి వచ్చిన తర్వాత నా భార్య పిల్లలతోనే గడపడానికని ఒక మంచి ఇల్లు ఒకటి ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల బార్డర్లో ఒక మంచి ప్లేస్లో కట్టుకున్నాడు. సకల సౌకర్యాలు దానిలో పెట్టుకుని అతనికి వచ్చిన జీతాన్నంతా కూడా చక్కగా పొదుపు చేసి మంచి ఇల్లు కట్టుకున్నాడు. పొరపాటు ఏమి లేదు. చక్కని ఇల్లు కట్టుకోవడంలో, మంచి ఇంటిలో ఉండడం పొరపాటు ఏమి లేదు. అయితే అలాంటి సందర్భంలో ఎప్పుడైతే ఆ పీరే హార్లెట్ ఆ మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఆ తర్వాత మరలా అతనికి సైన్యం నుండి పిలుపు వచ్చింది. యూ నీడ్ టు కమ్ బ్యాక్, నువ్వు మరలా సైన్యంలోకి వచ్చేసేయాలి, కొంచెం యుద్ధ వాతావరణం వస్తుంది అనగానే పీరే హార్లెట్ బయలుదేరి సైన్యంలోకి వెళ్ళిపోయాడు. యుద్ధం ఎవరికి వస్తుంది అంటే ఫ్రాన్స్ దేశానికి మరియు జర్మనీ దేశానికి యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యూరోప్లో ఇలాంటి యుద్ధాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. దేశాలకి మధ్య పోరాటాలు పూర్వదినాల్లో జరుగుతుండేవి. సో ఫ్రాన్స్ మరియు జర్మనీకి యుద్ధం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవగానే జర్మనీ దేశస్తులు ఫ్రాన్స్లోనికి చొరబడుతున్నారు. జొరబడి వారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వచ్చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఇటు ప్రక్క నుండి ఫ్రాన్స్ కొంతమంది సైనికులను వారు కూడా నియమించి మీరు వెళ్ళి జర్మనీ వాళ్ళని వెనకకు పంపించాలి అని చెప్పి ఒక కమాండర్ సారథ్యంలో సైనికులందరినీ కూడా వారు కూడా పంపించారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే తీరా కరెక్ట్గా వచ్చేసరికి ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశంలో ఎక్కడైతే పీరే హార్లెట్ ఇల్లు కట్టుకున్నాడో ఆ ప్రాంతం దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఇతనికి అనిపించింది, నా ప్రాంతంలో నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడికే రావాలనుకున్నాను, ఇప్పుడు యుద్ధం ఎక్కడే జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే పీరే హార్లెట్ కట్టుకున్న ఆ మంచి ఇంట్లోనే జర్మనీ సైనికులందరూ వచ్చి తలదాచుకున్నారని. ఇప్పుడు కమాండర్ ఆజ్ఞాపించాడు, సైనికులారా మీరు ఆ ఇంటిని అటాక్ చేయాలి అన్నాడు. అందులో పీరే హార్లెట్ కూడా ఉన్నాడు, ఫ్రంట్ లైన్లో ఉన్నాడు, గన్ను పట్టుకుని ఉన్నాడు. కమాండర్ ఆజ్ఞాపించాడు, యూ నీడ్ టు టేక్ డౌన్ దట్ హౌస్, ఆ ఇల్లు కూల్చేయాలి, దాని మీద మీరు అటాక్ చేయాలా, ఫైరింగ్ జరగాలి, లోపల కొంతమంది జర్మనీ సైనికులు ఉన్నారట, వాళ్ళని అటాక్ చేయాలి. అంటే అదే ప్రాంతంలో మనం ఉంటే 3 అడుగులు అట్టేసి గన్ను పట్టుకుని కమాండర్ దగ్గర పెట్టి నా ఇల్లు కాల్చేయాలా, నేను కూల్చేయాలా, ఎంత కష్టపడి కొట్టుకున్నాను తెలుసా, దాన్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నా ఇంటి మీద కన్నుబడింది నీకు, వాళ్ళు 2 రోజులు ఉండి వెళ్ళిపోతారులే, అందును బట్టి నా ఇంటి వైపు ఎవరైనా చూశారంటే జాగ్రత్త, మిమ్మల్ని కాల్చి పారేస్తాను అంటామైతే మనం. కానీ పీరే హార్లెట్ ఏం చేశారు తెలుసా, సార్ అది నా హౌసే, చాలా కష్టపడి కట్టుకున్నాను, చాలా డబ్బులు వెచ్చించాను, బట్ స్టిల్ బికాజ్ యూ సెడ్, నువ్వు చెప్పావు కనుక, బికాజ్ యు ఆర్ మై కమాండర్, నీవు నా నాయకుడు గనుక, నన్ను నడిపించే నా నాయకుడు కనుక నీవు చెప్పింది చేయడం నా బాధ్యత. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు, నీ నోటి నుండి వచ్చే మాటకు లోబడ్డమే నా బాధ్యత. నేను సైనికుడిగా ప్రతిజ్ఞ చేసినప్పుడు, శపథం తీసుకున్నప్పుడు ఇదే నేను చెప్పాను, కాబట్టి నేనే కూలుస్తా ఇంటిని, ఎవరు అక్కర్లా అని చెప్పి పీరే హార్లెట్ తన చేతులతో కట్టుకున్న ఇంటిని మొత్తం కూల్చి పడేశాడు. ఆ రోజు విజయం సాధించారు. అందరూ అనుకున్నారు ఇతను పిచ్చి పట్టేసింది, ఏదో కన్విన్స్ చేసి ఏదో విధంగా మాట్లాడుంటే బాగుండొచ్చని కాదు, కానీ కమాండర్ చెప్పాడు నేను చేయాల్సిందే అనే ఒక నిబద్ధతతో అతడు చెప్పింది చేశాడు. ఆ తర్వాత జర్మనీ సైనికులు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఫ్రాన్స్ విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత ఈ కమాండర్
ఆ ఫ్రాన్స్ దేశంలో ఎవరైతే ఆ దేశాన్ని నడిపిస్తున్నారో ఆ సుప్రసిద్ధమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం చెబుతాడు. సార్, పీరే హార్లెట్ మంచి ఇల్లు కట్టుకున్నాడండి, ఆ ఇంట్లోనే శత్రు సైనికులు ఉంటే నేను చెప్పిన మాటకు అతను లోబడి అదే ఇంటిని కూల్చేశాడండి. అతడు ఏమాత్రం కూడా స్వార్థం గురించి ఆలోచించేయాల, తన బాగు కోసం ఆలోచన చేయాల, దేశ క్షేమం కోసం ఆలోచన చేశాడనగానే ఆ అధ్యక్షుడు చాలా ఇంప్రెస్ అయ్యి చాలా ఆనందపడి పీరే హార్లెట్కి అతను కట్టుకున్న గృహం కన్నా ఇంకా ఎన్నో రెట్లు గొప్ప గృహం కట్టించారట. దేవుని నామం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మాటకు లోబడుతున్నప్పుడు అపవాది అంటూ ఉంటాడు, ఎందుకమ్మా నష్టపోతున్నావు అనవసరంగా, నీకున్న వాటిని ఎందుకు పాడు చేసుకుంటున్నావు, నీకున్న సమయాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు, దేవుని మాటలు కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయని అపవాది అంటూ ఉంటాడు. కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దేవుని బిడ్డలంగా క్రైస్తవులంగా మన యొక్క ఆలోచన ఏమై ఉండాలంటే, మన దేవుడు ఏది చెబితే అది మనకు నష్టమైనా కష్టమైనా ఆ మాటకు లోబడ్డం మాత్రమే మనం నేర్చుకోవాలి. అప్పుడు విశేషమైన దీవెన మనం పొందుకుంటాం. ఆ హార్లెట్కి ఏ విధంగా చాలా చక్కని ఇల్లు మరలా ఇవ్వబడిందో, మన దేవుడు తన మాటకు విధేయత చూపించిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యూ విల్ రిసీవ్ రివార్డ్ ఫర్ యువర్ ఒబీడియన్స్. నీ విధేయతకు దేవుడు నీకు జవాబునివ్వడం మాత్రమే కాకుండా ప్రతిఫలాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందును బట్టే దేవుని మాటకు లోబడ్డం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎన్ని పనులైనా చేయొచ్చు నీకు ఇష్టమని, కానీ కొన్నిసార్లు కష్టమైనా కానీ దేవుని మాటకి ఏం చేయాలా? లోబడాలి. ఒక ఆజ్ఞ దేవుడు చెప్పినప్పుడు, ఒక మాటని దేవుడు నీతో చెప్పినప్పుడు అది కొంచెం నీకు నష్టం కలిగించినట్టు అనిపించినా, నీకు కొంచెం బాధ కలిగించినట్టుగా అనిపించినా ఆయన మాటకు లోబడు, ప్రభువు నిన్ను నిలబెడతాడు. పతనావస్థలో నీ జీవితాన్ని ప్రభువు నిలబెట్టి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందును బట్టి యేసయ్య మాటను విందాం, ఆ మాటకు లోబడదాం, మన జీవితాల్లో ఆయన చేతిలో పెట్టుకుందాం, గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం.